కారణము చేతనైనా సాధన చేయలేకపోతే ఆ సాధనకి సాధన కొనసాగడానికి సాధన వల్ల వచ్చే ఫలితం పొందడానికి గాయత్రీ మంత్రానుష్ఠానమున కంటే గొప్ప సాధన మరొకట్లేదన్నారు. గాయత్రి మంత్రం అంత గొప్పది. అందుకే పూర్వకాలంలో గౌతముడు లాంటి వాడు గాయత్రి మంత్రం అనుష్ఠానం చేసి ఎంతో మందికి భోజనం పెట్టాడు. ఎంతో ఒకళ్ళిద్దరుగా చెప్పవలసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదో పెద్ద పురాణం. కాబట్టి మీరు వీలున్నప్పుడల్లా గాయత్రి మంత్రాన్ని సాధన చేయండి, అనుష్ఠానం చేయండి. సంధ్యావందనం ఎక్కడున్న వేళ తప్పకుండా చెయ్యండి. అది చేస్తే అనుకున్న సాధనలన్నీ వాటంతటవే పూర్తయిపోతాయి. ఎంతెందుకు కాశీఖండంలో చెబుతాడు, వైకుంఠం పొందాలి అనుకుంటే గాయత్రి మంత్రాన్ని మధ్యాహ్న సమయంలో విడిచిపెట్టకుండా 9 అమావాస్యల రోజుల్లో 1000 సార్లు చేస్తే ఈ జన్మలోనే వైకుంఠం పొందుతా ఉన్నాడు. ఒక భయంకర శత్రువుని నాశనం చెయ్యాలనుకుంటే గాయత్రి మంత్రం వెనక నుంచి చదివి వాడి పేరు తలుచుకుంటే పోతామని చెప్పాడు. అందులో సుస్పష్టంగా చెబుతాడనమాట. విలోమముగా గాయత్రి మంత్రం అనుష్ఠానం చేస్తే శత్రువు కూడా నశిస్తాడనుంది. కాబట్టి ఆ పని చేయండి. భగవంతుడు మీకు సాధనలో తోడ్పడతాడు.